హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్. ఇది డైలీ అనాలిసిస్ వీడియో. దీంట్లో 1 minute టైం ఫ్రేమ్లో నేను చేసిన ట్రేడ్ డిస్కస్ చేద్దాం. అలాగే కొన్ని స్టాక్స్ ఎగ్జాంపుల్ తీసుకొని ప్రాపర్గా ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ డిఫైన్ చేసేద్దాం. మధ్యలో మార్కెట్ సైకాలజీ కూడా డిస్కస్ చేసేద్దాం. ఓకే, సో ఎప్పుడైనా ట్రేడ్ చేసే ముందు గుర్తుపెట్టుకోండి, మనకి లెవెల్స్ అనేది ఫస్ట్ పర్ఫెక్ట్గా గీసేసుకోవాలి. లెవెల్స్ గీసుకున్నాక ట్రెండ్ని ఐడెంటిఫై చేయాలి. ట్రెండ్ ఐడెంటిఫై చేస్తూ ఇమీడియట్గా ప్యారలల్లీ దాంతోపాటు నెక్స్ట్ మనకి లెవెల్ ఎక్కడుందో చూసుకోవాలి. అంటే ఇప్పుడు ట్రెండ్ని ఐడెంటిఫై చేసినాక మనకి పైకి వెళ్తే కిందకి వెళ్తే నెక్స్ట్ లెవెల్ ఏది ఉంది దాని దగ్గరలో చూసుకోవాలి. పైకి వెళ్తుందంటే పైకి వెళ్తున్నప్పుడు పైన లెవెల్ ఎక్కడ ఏది ఉంది, కిందకి వెళ్తున్నప్పుడు కింద లెవెల్ ఏదైతుంది. ఒకవేళ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా, నియరెస్ట్ ఏ లెవెల్ ఉంది అది ఐడెంటిఫై చేయాలి. అది ఐడెంటిఫై చేస్తే మనకి ఎక్కడ వెళ్తుందని మార్కెట్ ఒక క్లియర్గా ఉంటుంది. వన్స్ ఎంట్రీ అయినాక మార్కెట్ మీరు తప్పు అని ప్రూవ్ చేయడానికి శత విధాలు ట్రై చేస్తుంటుంది. అక్కడ పేషెన్స్గా వెయిట్ చేయాలి. అదే మన సైకాలజీ. ఓకే, సో దాని తర్వాత ఇంకా ఎగ్జిట్ కూడా మనం ఆల్రెడీ లెవెల్ అనుకున్నాం కదా, ఇక్కడ ఏ లెవెల్ వరకు వెళ్తుందని ముందే డిసైడ్ అయ్యాం కదా, ట్రెండ్ ఐడెంటిఫై చేసినాక సో అక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. అంతే, సింపుల్ ట్రేడ్. ఓకే, ఇంతకుమించి ఇంకా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది ప్రాక్టీస్ చేస్తుంటే మీరే పర్ఫెక్ట్ అవుతారు. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తున్నారు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ 1 minute చార్ట్స్. ఓకే, ఇక్కడ మీరు చూస్తే జనరల్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తాను, ఆప్షన్స్ ట్రేడ్. ఓకే, ఇక్కడ సిఈ తీసుకున్నాను అంటే బై చేశాను ఆప్షన్స్ ట్రేడ్. ఇక్కడ ఇది నా ఎంట్రీ అనమాట. ఇది ఎంట్రీ ఎందుకంటే గ్రీన్ క్యాన్స్ అన్నీ పడుతున్నాయి. ఓకే, ఇక్కడ నిఫ్టీ ఒక పెద్ద గ్రీన్ క్యాన్ పడ్డది. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బై చేస్తే కొంచెం పై వరకు వెళ్తుంది. అట్లీస్ట్ ఈ నిఫ్టీ చూసారా, ఈ బ్లూ లెవెల్ ఏదైతుందో ఇక్కడ టచ్ అవుతుందేమో అని నా అనుకున్నాను. టచ్ అవుతుందని నా టార్గెట్ అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నేను ఎంట్రీ అవ్వగానే నాకు కొడతా ఉంది, ఎందుకంటే ఇవాళ కొంచెం ఎలక్షన్స్ డే అని నాకు తర్వాత గుర్తొచ్చింది నాకు. ఓకే, ఎలక్షన్ రిజల్ట్ డే ఇవాళ, తమిళనాడు కానీ బెంగాల్ కానీ అన్ని ఎలక్షన్ రిజల్ట్ డే ఇవ్వాలన్నమాట. ఓకే, సో అందుకని నేను మార్కెట్ ఇక్కడ ఎంట్రీ తీసుకోగానే పైకి వెళ్ళిపోయింది బ్యాంక్ నిఫ్టీ. సమ్వేర్ ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకు ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను అంటే ఎలక్షన్స్ రిజల్ట్స్ డే అనమాట. ఓకే, ఇవాళ టెక్నికల్స్ ప్రాపర్గా వర్కౌట్ అవ్వవు, మనకి పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకోకూడదు, అందుకే తొందరగా ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, సో ఇంకా ఎక్కువసేపు ఉంటే మనకి మార్కెట్ అంతా రివర్సల్ అవ్వచ్చు లేదా సైడ్ వేస్ అవ్వచ్చు, ఏదైనా ఒకటి జరగవచ్చు. మనం అనుకున్నట్టుగానే ఇక్కడ మనం ఎగ్జిట్ అవ్వకుండా పోయి ఉంటే చూసారా మార్కెట్ కింద పడిపోయింది, మనం లాస్లో ఉండేవాళ్ళం కంప్లీట్గా. అండ్ మన సైకాలజీ కూడా కంప్లీట్గా డిస్టర్బ్ అయ్యేది. ఓకే, సో అందుకే ఇక్కడ ఎంట్రీ అవ్వగానే ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఎస్, నా టార్గెట్ ఏంటంటే నిఫ్టీ ఇక్కడ బ్లూ లెవెల్ హిట్ అవ్వగానే అప్పుడు బ్యాంక్ నిఫ్టీ అప్పుడు ఎగ్జిట్ అవుదామని ఎక్స్పెక్ట్ చేశాను. నిఫ్టీ లెవెల్స్ చూసుకొని బ్యాంక్ నిఫ్టీ కూడా మనం ఎగ్జిట్ అవ్వచ్చు మనం. ఓకే, సో అలా కూడా చేస్తారు ట్రేడ్, నేను అలా కూడా చేస్తాను. ఓకే, సో కానీ ఇక్కడ తొందరగా ఎగ్జిట్ అయిపోయాను. ఆయన చూసారంటే దాని తర్వాత కింద పడిపోయింది మార్కెట్. ఓకే, ఇంకోటి మార్కెట్ కింద పడడానికి మనకి పర్ఫెక్ట్గా ఎప్పుడు తెలుస్తుందంటే ఇక్కడ సమ్వేర్ మనకి 12:7కి కింద పడుతుంది. ఓకే, ఇక్కడ ఒకసారి ట్రై చేసింది కానీ వెళ్ళలేదు, ఇక్కడ కింద పడుతుంది. ఇంకో రీజన్ ఎందుకు కిందికి వెళ్తుంది అంటే మనం ఈ లెవెల్కి మధ్యలో నిఫ్టీ ఓపెన్ అయింది. ఓకే, అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ పైన ఓపెన్ అయింది. అయితే లెవెల్ సపోర్ట్ తీసుకొని ఓపెన్ కావాలి, ఆర్ లేక గ్యాప్ అప్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఆ లెవెల్కి రీచ్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది అంటే ఈ లెవెల్ పైన కొంచెం టచ్ అయ్యి ఓపెన్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ లెవెల్ కొంచెం గ్యాప్ అప్ ఇచ్చి ఓపెన్ అయింది కదా, కొంచెం రీవిజిట్ చేసి ఈ లెవెల్ రీవిజిట్ చేసే ఛాన్స్ ఉంది. సో అందుకే నీకు వన్ ఆఫ్ ద రీజన్ కూడా తొందరగా ఎగ్జిట్ అయిపోవడం కూడా కారణం అదే, ఎలక్షన్స్ రిజల్ట్ ఒకటి. ఇంకోటి ఈ మళ్ళీ రివర్సల్ అయ్యి ఈ లెవెల్ టచ్ చేస్తుందా అని ఒక డౌట్. అనుకున్నట్టుగానే టచ్ చేసింది, కానీ నేను ఒకటే ట్రేడ్ తీసుకున్నాను, ఇక్కడ బై చేసాను, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. మార్కెట్ రిజల్ట్స్ డే రోజు ఇట్లాంటి పెద్ద పెద్ద బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ ఉంటాయి కదా, ఈ ఎక్కువసేపు ట్రేడ్ చేయకూడదు మనం, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దాని తర్వాత అనుకున్నట్టుగానే ఒకవేళ ఇక్కడ సెల్ చేసి ఉంటే ఆర్ ఇక్కడ ఇది ప్రాపర్ సెల్ పాయింట్ అనమాట, ఇక్కడ మనకు టార్గెట్ వచ్చేది ఇంకో ట్రేడ్. ఓకే, బట్ మనం అనుకున్నాం ఇక్కడ బై చేసి ఇక్కడ సెల్ చేద్దామని అనుకున్నాం క్లియర్గా, ఇక్కడ సెల్ చేస్తాను, అయిపోయింది, టార్గెట్ క్లియర్గా వచ్చేసింది, ఒక డీసెంట్ ప్రాఫిట్తో బయటకు వచ్చాను. బట్ కిందికి వెళ్ళే రిస్క్ ఉంది. చూసారా గ్యాప్ అప్ అయింది, కంపల్సరీగా రీవిజిట్ చేసే ఛాన్స్ ఉంది, రీవిజిట్ చేసింది కూడా, ఇంకా కింద కూడా వెళ్ళిపోయింది మనకి మార్కెట్. ఓకే, సో ఇంకో ట్రేడ్ తీసుకోవాలంటే ఇంకో ట్రేడ్ కూడా తీసుకోవచ్చు, ఇక్కడ బై చేసి ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. ఇంకో ట్రేడ్ ఇక్కడ ప్రాపర్గా 2 రెడ్ క్యాన్స్ పడ్డాయి కదా ఇక్కడ మనకి, ఇక్కడ సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేసినాక మన ఈ లెవెల్ ఏదైతే ఉందో దీని కింద ఇక్కడ కానీ ఎగ్జిట్ కావచ్చు. అదొక సెకండ్ ట్రేడ్ పాసిబిలిటీ కూడా ఉంది మనకి. ఓకే, నెక్స్ట్ క్రిప్టో 1 minute చార్ట్, బిట్కాయిన్ 1 minute చార్ట్ చూద్దాం. ఇది మార్నింగ్ ఒక వీడియో చేశాను, ఒక షార్ట్ చేశాను, సారీ. ఓకే, సో ఎలా మూవ్ అవుతుంది మార్కెట్, ఎలా ట్రాప్ చేస్తుంది అనేది చూసారు కదా. ఇది మార్కెట్ ఓపెన్ అయింది, రెడ్ క్యాండిల్స్ పడ్డది.
అంటే జనరల్గా ఏమనిపిస్తుంది, ఈ నెక్స్ట్ నియరెస్ట్ లెవెల్ ఉంది, రెడ్ పడుతుంది, ఈ లెవెల్ టచ్ అవుతుంది అని అనుకుంటారు ఎవరైనా. నేను కూడా అంతే అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఒకవేళ ట్రేడ్ చేస్తుంటే, ట్రేడ్ చేయలేదు బిట్ కాయిన్, బట్ ఒకవేళ ట్రేడ్ చేస్తుంటే ఇక్కడ సెల్ చేసిన టార్గెట్ వచ్చరికి ఈ గ్రీన్ లెవెల్ ఉంది, దాని కింద ఇక్కడ కానీ నేను అనుకుంటాను. బట్ అది సడన్గా టచ్ అవ్వకుండా రివర్స్ అయ్యి పైకి వెళ్ళిపోయింది. సో ఇది మార్కెట్ ట్రాప్ అనమాట. చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు ఇక్కడ, ఓకే, ఇక్కడ స్టాప్ లాస్ కూడా పెట్టుకొని ఉంటారు. అది హిట్ అయిపోయి పైకి వెళ్ళిపోయింది మనకి. ఇట్లాంటి సమయంలో మనం చేసేది ఒకటే, ఓకే, ఫస్ట్ మనం ఆబ్వియస్లీ సెల్ చేస్తాం, సెల్ చేయాలి కూడా. టెక్నికల్స్ కూడా మార్కెట్ కూడా అదే చెప్తుంది. ఇక్కడ సెల్ చేసినాక సడన్గా రివర్స్ అయ్యి పైకి వెళ్ళిపోయింది కదా, ఇక్కడ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రీఎంట్రీ తీసుకుంటాం, బై ఎంట్రీ తీసుకుంటాం. బై ఎంట్రీ తీసుకోగానే చూస్తారు కదా ఎంత పెద్దగా వెళ్ళిపోయింది మనకి మార్కెట్, ఇంత పెద్ద బూమ్, ఇంత పెద్ద ట్రేడ్ ఇచ్చింది మనకి. ఓకే, సో అంటే లాస్ పోయి ఓవరాల్గా మనకి ఒక డీసెంట్ ప్రాఫిట్లో ఉంటాం మనము. ఓకే, నో ప్రాఫిట్ నో లాస్లో వచ్చిన ఆశపడకలే, బట్ డీసెంట్ ప్రాఫిట్ కూడా వస్తుంది మనకి రివర్సల్ సెకండరీ తీసుకుంటే మనకి. ఇట్లా మార్కెట్ మన పేషెన్స్ టెస్ట్ చేస్తుంటుంది, మార్కెట్ డ్రామాస్ ఆడుతుంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని చేసేది ఏం లేదు, ఫస్ట్ ఒక లాస్ రేట్ ఉంటుంది, దాని తర్వాత ప్రాఫిట్ రేట్ అనమాట మనకి. ఆ రీఎంట్రీ తీసుకునే దమ్ము, క్యాపబిలిటీ, అండర్స్టాండింగ్ అనేది ఉండాలి మీకు. నెక్స్ట్ డో జోన్స్ ట్రేడ్ అనమాట. ఓకే, సో ఈ 2 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు నేను ఎంట్రీ తీసుకుంటాను. ఓకే, సో ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది, కానీ మళ్ళీ రెడ్ పడ్డది. ఓకే, బట్ స్టిల్ ఇక్కడ నేను ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకు ఎంట్రీ తీసుకోవచ్చు అంటే మనకి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఇక్కడ స్ట్రాంగ్ ఒక సపోర్ట్ ఉంది, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ రెడ్ పడ్డది కదా, ఇక్కడ నుంచి టచ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుంది, అది క్లియర్ నాకు తెలుసు. ఓకే, ఇది ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది, కానీ మళ్ళీ కింద టచ్ అయ్యి పైకి వెళ్తుంది. సో సమ్వేర్ ఇది పడ్డది కదా గ్రీన్ క్యాండిల్, ఇక్కడ నేను ఎంట్రీ తీసుకుంటాను, ఇక్కడ బై చేస్తాను. బై చేసినాక సడన్గా మళ్ళీ కింద పడుతుంటే లాస్లో ఉంటుంది, కానీ ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇవ్వదు కిందికి. లాస్లో కనిపించిన మనకి ఇది టెంపరీ లాస్ అనమాట. దాని తర్వాత రివర్స్ అయ్యి పైకి వెళ్ళేది. నేను ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోతాను. ఎందుకు ఎగ్జిట్ అవుతాను? ఎక్కువసేపు మార్కెట్లో ఈ రోజులో ఉండాల్సిన అవసరం లేదు మనకి. మార్కెట్ ఇప్పుడు చూసారంటే నేను ఒకవేళ నేను ఇక్కడ కానీ ఎగ్జిట్ కాలేదంటే చూసారు ఎంత కింద పడిపోయిందో మార్కెట్ మనకి. ఓకే, సో ఇది డో జోన్స్ చార్ట్ అనమాట, మొన్నటిది ఫ్రైడేది ఈవెంట్. ఓకే, సో జస్ట్ ఒక ఎంట్రీ అండ్ ఎగ్జిట్ డిఫైన్ చేయడానికి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ పర్ఫెక్ట్ రేట్ చూసారా, సమ్వేర్ ఇక్కడ బై చేయొచ్చు, ఇక్కడ బై చేసినాక ఇక్కడ కానీ ఎగ్జిట్ కావచ్చు. అంతే, నాకు కనబడేది ఒకటే ట్రేడ్. ఇంకోటి ఎందుకు రీజన్ నేను తొందరగా ఎగ్జిట్ అవుతున్నానంటే ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు మార్కెట్, ఎందుకంటే మార్కెట్ బాగాలేదు. నెక్స్ట్ ఇది ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, ఫస్ట్ క్యాండిల్ రెడ్ పడ్డది. సో ఇది ఒక ఇండికేషన్ దట్ కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంది అని. ఓకే, దాని తర్వాత కిందికి వెళ్ళింది కూడా. ఇంకో ట్రేడ్ కావాలంటే ట్రై చేయొచ్చు మనం. వన్స్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చినాక ఇక్కడ ఇది చూసారా ప్రాపర్ బ్రేక్అవుట్, ఇక్కడ సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేసినాక చూసారు ఎంత కింద వరకు వెళ్ళిందో మనకి. ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు, ఇక్కడ ఇంత పెద్ద టార్గెట్ ఇచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు చూసారా ఇది మార్కెట్ డో జోన్స్ ఇప్పుడే ఓపెన్ అయింది. ఓకే, 2 రెడ్ క్యాన్స్ పడ్డాయి, ఇక్కడ సెల్ చేసేయచ్చు. ఇక్కడ సెల్ చేసినాక మనకు టార్గెట్ వచ్చేసరికి అట్లీస్ట్ ఈ లెవెల్ ఉంది కదా మిడ్లో, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. ఓకే, మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, ఎందుకంటే గ్యాప్ డౌన్ అయింది, కొంచెం గ్యాప్ని ఫిల్ చేసే అవకాశం ఉంది మనకి, అది కూడా చూసుకోవాలి మనం. సో ఇది క్రూడ్ ఆయిల్ చార్ట్ అనమాట, 1 minute టైం ఫ్రేమ్. ఇది ఓపెనింగ్ అనమాట. ఇక్కడ ఓపెనింగ్ అయినాక నేను ఒక లెవెల్ గీసుకున్నాను పైన టాప్, అంటే ఈ ఓపెనింగ్ కన్నా ముందు నిన్న హై ఎక్కడి వరకు వెళ్ళింది, ఇక్కడ ఒక లెవెల్ గీసుకున్నాను. సో ఇక్కడ మార్కెట్ ఓపెన్ అవ్వగానే 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి, పైకి వెళ్తున్నట్టు నటించి ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇవ్వలేకపోయింది, దాని తర్వాత కింద పడ్డది. ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్స్ పడ్డాయి చూసారు, 2 రెడ్ క్యాండిల్స్, క్లియర్ కన్ఫర్మేషన్ దట్ కిందికి వెళ్తుందని. సో నాకు ఎంట్రీ ఇక్కడ దొరికింది, 2 రెడ్ క్యాండిల్స్. దాని తర్వాత నేను ఇక్కడ ఎంట్రీ ఎగ్జిట్ అవ్వచ్చు, ఇక్కడ దాని తర్వాత లేదా ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా ఇక్కడ అవ్వచ్చు. బెటర్ ప్రాపర్ ఎగ్జిట్ అయితే ఇక్కడ. ఓకే, సో అంటే మనం ఎంట్రీ ఇక్కడ అయినాక బేసికల్లీ ఇక్కడ ఒక ఐడియా వస్తుంది మనకి, కిందికి వెళ్తుంది మార్కెట్ అన్నట్టు. ఓకే, ఇదంతా రివర్స్ అయ్యి పైకి వెళ్ళకుండా కిందికి వెళ్తుంది కదా, ఇక్కడ సెల్ చేయొచ్చు మనం, ఇట్లా కూడా చేయొచ్చు, సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేసినాక ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు, లేదా ఇంకో పెద్ద టార్గెట్ ఉంటే ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు. బట్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి గ్రీన్, కానీ గ్రీన్ హిట్ కాలేదు, పైకి వెళ్ళిపోయింది చూసారా. సో అందుకే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎంట్రీ అయినప్పుడు ఎగ్జిట్ మనకి ఈ లెవెల్కి మధ్యలో, ఇక్కడ ఇది ఒక మధ్యలో లెవెల్ అనుకోండి, ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు మనం, అలా కూడా చేయొచ్చు మనం. ఓకే, దాని తర్వాత సడన్గా రివర్స్ అయ్యి పైకి వెళ్ళిపోయింది మనకి క్రూడ్ ఆయిల్.
ఓకే, ఎందుకు వెళ్ళిందో ఏమో ఒకసారి అర్థం కూడా కాదు. జనరల్గా అయితే ఈ లెవెల్ టచ్ అయ్యి పైకి వెళ్ళాలి, టచ్ అవ్వకుండా పైకి వెళ్ళిపోయింది మనకి. ఓకే, ఇంకో ట్రేడ్ కూడా పాసిబిలిటీ ఉంది మనకి. ఈ లెవెల్ ఎప్పుడైతే ఈ లెవెల్ మనం బ్రేక్అవుట్ ఇచ్చిందో ఇక్కడ ప్రాపర్గా, ఇక్కడ బై చేయొచ్చు. ఇక్కడ బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి గ్రీన్ హిట్ అయిపోయింది చూస్తారా మనకి. ఇంకా దాని తర్వాత కింద పడిందో పైకి వెళ్ళిందో కనవసరం మనకి. ఈ లెవెల్ పైన ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోతాం మనం. సో నెక్స్ట్ చార్ట్ వచ్చేసరికి 1 minute టైం ఫ్రేమ్లో గోల్ చార్ట్ అనమాట. ఓకే, గోల్ చార్ట్ ఏంటంటే 2 గ్రీన్ క్యాన్స్ పడ్డా ఈ లెవెల్ ప్రాపర్గా బ్రేక్అవుట్ ఇవ్వనంత వరకు నేనంటే ఎంట్రీ తీసుకోను. ఓకే, దీన్ని మార్క్ చేసుకుందాం కావాలంటే. ఈ లెవెల్ అంటే ఏంటి, నిన్న ఇది ఓపెనింగ్ కదా, నిన్న ఒక లెవెల్ లాగా ఒక సైడ్ వేస్ లాగా కొంచెం ఫామ్ అయింది కదా, అక్కడ ఒక హై లెవెల్ తీసుకున్నాను. ఓకే, గ్రీన్ క్యాన్స్ పడ్డాయి కానీ ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తే కానీ నేను బై చేయను అనమాట బేసికలీ. దాని తర్వాత మళ్ళీ రెడ్ పడ్డది, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ రెడ్ పడ్డది. ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ దట్ మార్కెట్ కిందికి వెళ్తుంది అని. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ సెల్ చేసేయచ్చు. ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఎక్కడి వరకు వెళ్ళింది, జనరల్గా గ్రీన్ మన టార్గెట్. బట్ ఈ రోజులో లెవెల్స్ పనిచేయట్లేదు చూస్తే. పనిచేసింది. సూపర్బ్, చూసారా, సూపర్బ్గా పనిచేసింది. మనం ఫస్ట్ ఈ లెవెల్ తీసుకున్నాం, ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తే బై, బట్ అవ్వలేదు. ఇక్కడ ఎప్పుడైతే ఈ రెడ్ క్యాన్స్ పడి ఇక్కడ సెల్ చేయొచ్చు. సెల్ చేసినాక మనకి ఈ గ్రీన్ అనేది మన టార్గెట్ హిట్ అయిపోయింది, ఈజీగా హిట్ అయిపోయింది, డెడ్ ఈజీగా హిట్ అయిపోయింది. ఓకే, సో నేను నెక్స్ట్ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ ఎన్ఎస్సి వెబ్సైట్కి వచ్చాను. నిఫ్టీ 50 ఇండెక్స్ తీసుకున్నాను. దీంట్లో గెయినర్స్ అండ్ లూజర్స్ తీసుకుందాం మనం. ఒక 2 స్టాక్స్ తీసుకొని ఎగ్జాంపుల్ చూద్దాం మనం. గెయినర్స్లో మార్కెట్ పెరిగింది కాబట్టి అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇది టాప్ గెయినర్స్లో ఒక స్టాక్ కదా. ఇక్కడ కానీ రియాలిటీలో మనం 1 minute టైం ఫ్రేమ్ ట్రేడ్ చేస్తున్నాం అనుకోండి, ఒక గ్రీన్ క్యాన్ పడ్డది, ఇంకో గ్రీన్ పడ్డది. ఓకే, బేసికల్లీ ఇక్కడ ఒక రిస్క్ ఏంటంటే ఈ రెడ్ లెవెల్ పైన గ్యాప్ అప్ అయింది కదా, మళ్ళీ రీవిజిట్ చేసే ఛాన్స్ ఉంది. ఎంతో కొంత ఫుల్గా టచ్ అవ్వాలి, లేదా దానిపైన కొంచెం రివర్సే పైకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ మనం ఏం చేయగలమంటే, ఫస్ట్ 2 గ్రీన్ క్యాన్స్ పడ్డది కదా, రెడ్ పడ్డది కదా, ఇక్కడ సెల్ చేస్తాం మనం. ఓకే, ఇక్కడ సెల్ చేస్తాం. బేసికల్లీ టెక్నికల్స్ అలాగే వర్క్ అవుతున్నాయి ఇవాళ. మనం సెల్ చేసినాక ఈ టార్గెట్ పెట్టుకుందాం అనుకోండి, సడన్గా రివర్స్ అయ్యి పైకి వెళ్ళిపోయింది. ఓకే, సడన్గా రివర్స్ అయ్యి పైకి వెళ్ళిపోయింది. ఎందుకు పైకి వెళ్ళిందో విత్ నో రీజన్. లెవెల్స్ అయితే వర్కౌట్ అవ్వట్లేదు, లెవెల్స్ టచ్ కాలేదు, లెవెల్స్ సపోర్ట్ లేదు. కానీ ఈ మధ్య మార్కెట్ ఇలా మూవ్ అవుతుంది. ఓకే, ఇది కరోనా తర్వాత నుంచి ఇలాగే మూవ్ అవుతుంది. అండ్ దీని నుంచి ఒక వీడియో కూడా చేస్తాను, లెవెల్స్ ఎందుకు వర్క్ అవ్వట్లేదు పర్ఫెక్ట్గా ఈ రోజుల్లో. ఓకే, సో ఇక్కడ మనం చేసేది ఏం లేదు. ఓకే, రెడ్ క్యాన్స్ పడ్డాయి, సెల్ చేస్తాం. సెల్ చేయగానే మళ్ళీ రివర్సే పైకి వచ్చింది కదా, ఇక్కడ బై చేస్తాం, మళ్ళీ ఇక్కడ బై చేస్తాం. ఎందుకంటే స్ట్రాంగ్ గ్రీన్ క్యాన్స్ పడుతున్నాయి మనకి. ఇక్కడ ఫస్ట్ ఇండికి పడేది అయితే తొందర పడిపోయేది, బట్ పడుకుంది ఇక్కడే కాసేపు సైడ్ వేస్ అయ్యి ఒక 2 స్ట్రాంగ్ గ్రీన్ క్యాన్స్ ఇచ్చింది కదా, మనం పొజిషన్ రివర్ట్ చేసుకొని బై చేస్తాం, లాస్ ఉంటుంది. దాని తర్వాత మనం ఎప్పుడైతే ఇక్కడ కానీ రీచ్ అయిందో మనం ఎగ్జిట్ అయిపోతాం. దాని తర్వాత అంతా సైడ్ వేస్ అయిపోయింది మార్కెట్, చూసారు, ఇక్కడ కానీ అందుకే ఇక్కడ కానీ ఎగ్జిట్ అయితే అట్లీస్ట్ నో ప్రాఫిట్ నో లాస్లోనే ఉంటాం ఇవాళ స్టాక్లో. ఓకే, చూడడానికి టాప్ గైనర్స్లో ఉంది కానీ సెల్ ట్రేడ్ ఇచ్చింది, అలా ఉంటుంది మార్కెట్. ఒకవేళ మీరు ఐషర్ మోటార్స్లో 1 minute టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేశారనుకోండి, చాలా డెడ్ ఈజీ ట్రేడ్ అనమాట. ఫస్ట్ ఓపెనింగ్ అవన్నీ ఒక గ్రీన్ క్యాండిల్ పట్టేది, ఇంకో గ్రీన్ క్యాండిల్ పడే లోపు మనం బై చేయొచ్చు. బై చేసి మన టార్గెట్ బ్లూ పెట్టుకోవచ్చు, అంతే, ఇంకా ఎగ్జిట్ అయిపోవాలి. దాని తర్వాత ఇంకా పైకి వెళ్ళిందా అంటే ఎస్ వెళ్ళింది, బట్ ఐ డోంట్ రికమెండ్ ఇంకో ట్రేడ్ అనమాట. ఎందుకంటే ఈ గ్రీన్ హిట్ అవ్వగానే ఎగ్జిట్ అవ్వచ్చు, రెడ్ టార్గెట్ పెట్టుకోవచ్చు, కానీ రెడ్ ఒకే రోజులో రీచ్ కాదండి, చాలా గ్యాప్ ఉంది మనకి. అందుకే ఇది మన పర్ఫెక్ట్ ఎగ్జిట్, ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ, ఇక్కడ పర్ఫెక్ట్ ఎగ్జిట్ అనమాట. దాని తర్వాత సో నెక్స్ట్ వచ్చేసరికి టాప్ లూజర్స్, దీనిలో కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ తీసుకుందాం. కోటక్ బ్యాంక్ టాప్ లూజర్స్లో ఒక స్టాక్ ఉంది ఇవాళ. ఓకే, బట్ రియాలిటీలో ట్రేడ్ ఇవ్వలేదు. ఎందుకంటున్నా అంటే ఇంత పెద్ద రెడ్ క్యాన్లు పడ్డది, దీని తర్వాత మనం ఎంట్రీ తీసుకోలేం. ఇంకో రెడ్ క్యాన్లు పడ్డది కానీ ఎంట్రీ తీసుకోలేం. ఇంకో ఎంట్రీ తీసుకోవాలి అంటే పర్ఫెక్ట్గా ఇక్కడ ఈ ఎంట్రీ తీసుకోవచ్చు. మనకి ఈ రెడ్ కలర్ క్యాండిల్ పడ్డది కదా, ఈ లెవెల్కి మధ్య ఇక్కడ మనం సెల్ చేయొచ్చు. ఎందుకంటే అంటే ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డాక, ఇంకో రెడ్ క్యాండిల్ పడ్డాక మనం ఈజీగా ఎంట్రీ తీసుకోవద్దు, కొంచెం రివర్స్ అవ్వాలి, ఈ క్యాండిల్ సగమన రావాలి. ఇక్కడ వచ్చినాక మనం సెల్ చేయొచ్చు. కానీ సెల్ చేసినాక కిందికి వెళ్ళిందా లేదా ఒక్కసారి చూద్దాం. అంతా సైడ్ వేస్ గోల్మాల్, అంతా సైడ్ వేస్, మనం ట్రాప్ అయిపోయాం బేసికలీ. సో ఇట్లాంటి స్టాక్లో బేసికలీ గ్యాప్ డౌన్ ఏదైతే అయిందో లైట్గా, గ్యాప్ డౌన్ అవ్వలేదు ప్రాపర్గా చెప్పండి, పెద్ద క్యాండిలే తినేసేసింది వాళ్ళ పాయింట్స్ మొత్తం. ఇలా కూడా అవుతూ ఉంటాయి. మనం ట్రేడ్ చేద్దాం అనుకుంటా కానీ ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్స్ పడితే రిస్క్ ఎక్కువ. ప్రతిసారి మనకి
టార్గెట్ అనేది ఇవ్వదు. ఇది రెడ్ క్యాండిల్ మొత్తం కవర్ చేసింది, 2 రెడ్ క్యాండిల్స్. ఇది అందులో పెద్ద రెడ్ క్యాండిల్ కవర్ చేసేసింది. వాళ్ళు ట్రేడ్ ఉండదు బేసికలీ. ఒకవేళ ఇక్కడ సెల్ వేసినా మనం మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వెళ్ళి కింద పడ్డది కదా, ఒక జోన్లో ట్రాప్ అయిపోతాం మనం. ఇవాళ పెద్ద ప్రాఫిట్స్ ఏం రావు, చూసారంటే ఒక జోన్లో ఉంది. ఓకే, ఇట్లాంటి ట్రేడ్ వన్స్ ఎంట్రీ అయినాక తెలుస్తుంది మనకి. మ్యాక్సిమం ఇంత పెద్ద రెడ్ క్యాండిల్స్ కనిపిస్తే అవాయిడ్ చేయడం బెటర్ మనకి. ఓకే, సో నెక్స్ట్ ఇవాళ లాస్ట్ స్టాక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, భారత్ ఎయిర్టెల్. ఓకే, సో ఇది టాప్ లూజర్స్లో ఒక స్టాక్ అనమాట. ఇక్కడ ఇది ఓపెనింగ్ అనమాట. ఇక్కడ ఓపెనింగ్ కన్నా ముందు ఒక లైన్ గీసుకున్నాను. ఓకే, ఈ ఎక్కడైతే హైలో ఉందో ఒక లైన్ గీసుకున్నాను. లైన్ గీసుకున్నాక ఎటు బ్రేక్అవుట్ ఇస్తే అక్కడ నేను సెల్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో ఇక్కడ బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేసి కానీ ఫెయిల్ అయింది. 2 రెడ్ క్యాన్స్ పడ్డాయి. ఇక్కడ రెడ్ క్యాన్స్ చాలానే పడ్డాయి, బట్ 2-3 రెడ్ క్యాన్స్ పడంగానే ఇక్కడ సెల్ చేస్తా. ఇక్కడ సెల్ చేసినాక నా టార్గెట్ వచ్చేసరికి ఈ గ్రీన్ లైన్ ఆర్ గ్రీన్ కన్నా కింద ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోతాం. ఇంకా దాని తర్వాత ఇంకా నేను రైడ్ చేయాలంటే చేయొచ్చు. మనకి బ్లూ మన టార్గెట్ కానీ ఒకే రోజు అన్నీ రీచ్ కావు, బట్ ఇక్కడ కానీ ఎగ్జిట్ అయితే ఇట్స్ అ బెస్ట్ టార్గెట్ అనమాట. ఓకే, సో అది ఇవాళ వీడియో. ఒక క్లారిటీ వచ్చింది కదా ఎలా ట్రేడ్ చేయాలని. మనం చూసేది ఒకటి, అక్కడ చేసేది ఒకటి ఉంటుంది, అండ్ మనకి ప్రాఫిట్ ఒకలా వస్తుంది. అట్లా కాదు, మనం చూసి పర్ఫెక్ట్గా మనం ఆలోచించి ఎక్కడి వరకు వెళ్తుందని డిసైడ్ కావాలి. ఒక లాస్ వచ్చిన పొజిషన్ రీఎంట్రీ తీసుకోవాలి. ఓకే, రివర్స్ పొజిషన్ తీసుకొని మనం ఎంట్రీ తీసుకోవాలి. అట్లీస్ట్ నో ప్రాఫిట్ నో లాస్ అని బయటికి రావాలి. ఓకే, అప్పుడు చేస్తేనే ఒక అనుభవం వస్తుంది, ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ఇది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.